హాయ్ ఎవ్రీవన్, నేను డాక్టర్ సురేష్ రెడ్డి. నేను పనిషే మెడిటన్ హాస్పిటల్లో సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. డెంగ్యూ పరీక్ష నిర్ధారణ అయిన తర్వాత మనము ఫస్ట్ 2 నుండి 3 రోజుల వరకు కంగారు పడవలసిన అవసరం లేదు. నార్మల్ గా అన్ని వైరల్ ఇన్ఫెక్షన్ లాగానే ట్రీట్మెంట్ తీసుకొని పారాసిటమాల్ టాబ్లెట్ కానీ, ఏవైనా విపరీతమైన వీక్నెస్ ఉన్నప్పుడు ఓఆర్ఎస్ లాంటిది కానీ, ఫ్లూయిడ్స్ కానీ, జ్యూసెస్ కానీ తీసుకోవడం వల్ల కొంతవరకు నివారించుకోగలుగుతాము. వాటితో పాటు మన రొటీన్ సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ లో కూడా మనకు చూసినట్టయితే డెంగ్యూ పరీక్ష నిర్ధారణకు రావచ్చు. 3 రోజుల తర్వాత మనము రక్త పరీక్షలు చేసినప్పుడు ఏమైనా రక్త కణాలు తగ్గినప్పుడు కానీ, డెంగ్యూ పరీక్ష నిర్ధారణ అయినప్పుడు కానీ ఫ్రీక్వెంట్ గా రక్త కణాలను టెస్ట్ చేసుకుంటే మనకు డెంగ్యూ ఫీవర్ సివియారిటీ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఆ సివియారిటీ బట్టి మనము మీ ఫిజిషియన్ కలిసినప్పుడు వాళ్ళు దానికి సరైన వ్యాధికి చికిత్స ఇవ్వగలుగుతారు. ఏదేమైనా సరే 5 రోజుల తర్వాత డెంగ్యూ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అప్పుడే జ్వరం తగ్గుతుంది, కానీ మనము ఆ సమయంలో జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ 3వ రోజు తర్వాత కూడా పేషెంట్ కు ఫీవర్ ఉంది, ఇంకా పేషెంట్ లో రక్త కణాలు తగ్గుతున్నాయి అనుకోండి, అప్పుడు హాస్పిటలైజేషన్ అవ్వడం వల్ల డెంగ్యూ సివియారిటీని తగ్గించవచ్చు. డెంగ్యూ ఫీవర్ వల్ల మనకు కేవలం రక్త కణాలు తగ్గిపోవడం కాకుండా మన పొట్టలో నీరు చేరడము, ఊపిరితిత్తులో నీరు చేరడము, గుండె పొరల్లో కొందరిలో గుండె పొరల్లో కూడా నీరు చేరడము, కొందరిలో గుండె పొరల్లో కూడా ఇన్ఫెక్షన్ రావడం, దాన్ని మయోకార్డైటిస్ అంటాము. మయోకార్డైటిస్ లాంటి లక్షణాలు రావడం కూడా జరుగుతుంది. ఇవి చాలా కొద్ది మందిలో జరుగుతాయి. దీన్ని ఏమంటామంటే డెంగ్యూ షాక్ సిండ్రోమ్. మనకు బీపీ పడిపోవడం వల్ల కానీ, డెంగ్యూ అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నప్పుడు కొందరిలో ప్లేట్లెట్స్ తగ్గడంతో పాటు బీపీ కూడా తగ్గడం వల్ల డెంగ్యూ షాక్ సిండ్రోమ్ లోకి పేషెంట్ వెళ్ళిపోతాడు. అలాంటప్పుడు మన బాడీలో ఉన్న ఇతర అవయవాలు కూడా చెడిపోవడం వల్ల దాని సివియారిటీ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ విధంగా ఉన్నప్పుడు ప్రాపర్ గా ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల ఇలాంటి సివియారిటీ నుండి మనము పేషెంట్ ను రక్షించగలుగుతాం.